ఆమ్లెట్ మంచి రుచిగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి. ఆమ్లెట్ విశేషం ఏంటంటే ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ అయినా, ఇంట్లో అయినా సేమ్ రుచి ఉంటుంది. కానీ చిన్న చిన్న టిప్స్ వల్ల ఇంకా రుచి అనేది పెరుగుతుంది. దానికోసం ఎర్రటి ఉల్లిపాయ కొంచెం కట్ చేశాను. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేశాను. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేశాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కకు పెట్టాను. దీంట్లో వచ్చేసి నేను ఆమ్లెట్ ఈరోజు 3 గుడ్లతో వేయబోతున్నాను. 3 గుడ్లు ఇలా పగలగొట్టుకొని దాంట్లో వచ్చేసి మసాలాలో కారం ముప్పావు స్పూను, పసుపు కొంచెం అండి పావు స్పూను, అర టేబుల్ స్పూను, అర టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత ఉల్లిపాయ ఇవి వేసి బాగా కలబెట్టాలండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకూడదండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేస్తే ఆమ్లెట్ అనేది సరిగా రాదు, అంటే ఇరిగిపోతుంది ఎక్కువ. తర్వాత ఒక కడాయిలో ఇలా ఆయిల్తో తడుపుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత కడాయి ఆయిల్ మొత్తం తీసేయాలి. తీసేసి పక్కకు పోసేసి మళ్ళీ ఈ ఎగ్గు అనేది పొయ్యాలండి. అందులో పోసేసి ఇలా తిప్పాలండి మొత్తం. ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఎంత పలచగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. దీనివల్ల పలచగా చేసుకోవడం వల్ల నీసు వాసన అనేది ఆమ్లెట్ రాదండి. ఇంట్లో ఆమ్లెట్ పెనం ఉన్నా పర్లేదు, ఆమ్లెట్ పెనం మీద కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. నేనైతే చైనీస్ కడాయి కాబట్టి ఈ విధంగా తిప్పుకుంటున్నాను. తిప్పుకొని చిన్న గ్యాస్ మీద మీడియం పెట్టాలి. గ్యాస్ మరీ ఎక్కువ పెట్టొద్దండి. పెట్టేసి ఇలా లూజ్గా అన్న తర్వాత ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. తిప్పేసిన తర్వాత ఇలా ఖచ్చితంగా ఒత్తాలండి. ఇలా ఒత్తితే ఏమవుతుందంటే అందులో ఉన్న ఏదైనా సొన కూడా ఉడకంది కూడా మంచిగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 15-16 సెకండ్లు ఉంచి తీసేయడమే. ఇక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్. ఒకవేళ పెద్ద ఆమ్లెట్ అయినా కూడా ఇదే విధంగా చేయాలి. ఒకటే అండి ఆ టిప్స్ ఏంటంటే ఆమ్లెట్‌లో ఉల్లిగడ్డ అనేది ఎక్కువ వేయకూడదు. కొత్తిమీర కూడా ఎక్కువ వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే లైట్‌గా వేస్తేనే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసినా అల్లం స్మెల్ వచ్చేస్తుంది. ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే సరిగా ఉడకదు. అందుకే ఏది వేసినా లైట్గా వేసేయండి. దీనివల్ల ఆమ్లెట్ అనేది మంచిగా రుచిగా వస్తుంది. ఇంకొకటి, ఆమ్లెట్ ఎంత వెడల్పు ఉంటే అంత బాగుంటుందండి. దానివల్ల నీచు వాసన అనేది రాదు. ఇది ఒక్క టిప్స్ పాటించండి. ఆమ్లెట్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. దీనికి పెద్ద పెద్ద మసాలా కూడా ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న మసాలాతో సింపుల్గా చేసుకోవచ్చు. ఒకటండి, లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.